హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. కెమిస్ట్రీ హీరో హీరోయిన్ల మధ్య కాదు, హీరో డైరెక్టర్ల మధ్య కూడా ఉండాలి. ఒక్కసారి డైరెక్టర్ హీరో మధ్య కెమిస్ట్రీ కుదిరిందంటే వరుస పెట్టి సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఈ కాంబినేషన్ మీద క్రేజ్ తో పాటు హైప్ కూడా ఆడియన్స్ లో ఫుల్ గా ఉంటుంది. దాంతో సాలిడ్ ఓపెనింగ్స్ కి కూడా ఛాన్స్ ఉంటుంది. బాలయ్యతో సినిమా అంటే మామూలుగా ఉండదు. బాలయ్యకి ఒక్కసారి నచ్చారంటే ఇక వాళ్లతో సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి. అలా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్తోనే మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. దసరాకి స్టార్ట్ అవుతుందనుకున్న ఈ సినిమాని అక్టోబర్ 24న అఫీషియల్ గా ఓపెనింగ్ చేస్తున్నట్టు పోస్టర్ తో అనౌన్స్ చేసింది టీం. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం ఇద్దరి కాంబినేషన్లో సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సాలిడ్ హిట్ కొట్టింది. దాంతో మరోసారి ఈ పవర్ఫుల్ యాక్షన్ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. బాలయ్య ఆల్రెడీ రిపీట్ కాంబినేషన్ చేస్తున్నారు. బోయపాటితో 4వ సినిమా అఖండ 2ని డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. దసరా సందర్భంగా క్రేజీ హీరో శ్రీవిష్ణు మరోసారి తనకు మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేశారు. 2023లో రామ్ అబ్బరాజు శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చిన సామజ వరగమన సినిమా సూపర్ హిట్ అయి చిన్న సినిమాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మళ్లీ అదే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని సక్సెస్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ కాంబినేషన్. రామ్ శ్రీవిష్ణు కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న ఈ సినిమాకి ఇప్పటినుంచే బజ్ క్రియేట్ అవుతోంది. చిరంజీవి కూడా మరోసారి తనకు కలిసొచ్చిన కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవి తనతో వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. 2023 సంక్రాంతి హీరోగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ ఇంప్రెస్ అయిన చిరంజీవి అప్పట్లోనే బాబీతో మరో సినిమా చేస్తాను అని ప్రామిస్ చేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఇద్దరు. మరో సీనియర్ హీరో వెంకటేష్ అయితే వరుసగా 3వసారి తన ఫేవరెట్ డైరెక్టర్తో సినిమా చేస్తున్నారు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఉన్న క్రేజే వేరు. ఆ కాంబినేషన్లో హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్స్ బాక్సాఫీస్ దగ్గర కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సంవత్సరం ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టిన ఈ కాంబినేషన్ నెక్స్ట్ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ లో కూడా కనిపించబోతున్నారు. చిరంజీవి మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సీనియర్లలో పవన్ కళ్యాణ్ కూడా తన హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. 2012లో గబ్బర్ సింగ్ తో మాస్ మ్యానియా క్రియేట్ చేసిన ఈ కాంబినేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్లీ రిపీట్ అవుతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు ఓజీ రిలీజ్ హడావడి అయిపోయింది కాబట్టి ఇక అందరి కాన్సంట్రేషన్ ఉస్తాద్ భగత్ సింగ్ మీదే. అసలే పవన్ కళ్యాణ్ తో ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడదామని మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ చేస్తున్న హరీష్ మరోసారి తమ కాంబినేషన్ మీద అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. కొన్ని కాంబినేషన్స్ అంతే, సినిమా రిలీజ్ వరకు ఆగక్కర్లేదు. జస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచే సినిమా మీద ఫుల్ హైప్ వచ్చేస్తుంది. అదీ కాక ఆ కాంబినేషన్ హిస్టరీ రిపీట్ చేసిందంటే ఇక ఆ సినిమాపై స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్. అలా ప్రెసెంట్ టాలీవుడ్ లో భారీ హైప్ ఉన్న రిపీట్ కాంబినేషన్స్ ఏంటి? అరవింద సమేత దాదాపు 10 ఏళ్లుగా వెయిట్ చేసి ఫైనల్లీ 2018లో తెరకెక్కి బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు బ్లాక్ బస్టర్ సక్సెస్ తెచ్చుకున్న సినిమా. అప్పటి వరకు ఎన్టీఆర్ లో మాస్ యాక్షన్ చూసిన జనాలు కంప్లీట్ క్లాస్ యాక్షన్ చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. ఎన్టీఆర్ యాక్షన్ కి తోడు త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమాని సూపర్ హిట్ చేశాయి. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్ సెట్స్ మీదకెళ్లబోతోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈసారి మైథలాజికల్ యాక్షన్ డ్రామా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన ఇద్దరు నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. అప్పటి వరకు కమర్షియల్ హీరోగా ఉన్న చరణ్ ని మంచి ఆర్టిస్టింగ్ చేసిన సినిమా రంగస్థలం. రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయిందో, చరణ్ కి ఎంత పెద్ద సక్సెస్ ఇచ్చిందో బాక్సాఫీస్ లెక్కలే చెబుతాయి. ఈ కాంబినేషన్ మళ్లీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మరోసారి ట్రీట్ ఇవ్వబోతున్నారు ఈ ఇద్దరు. ఆల్రెడీ స్టోరీ ఫైనల్ స్టేజ్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ పని జరుగుతోందని సుకుమార్ క్లారిటీ ఇవ్వడంతో సుక్కు చరణ్ రిపీట్ కాంబినేషన్ పై ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండానే తనని మాస్ హీరోని చేసిన శ్రీకాంత్ ఓదెలని రిపీట్ చేస్తున్నారు. నాని శ్రీకాంత్ ఓదెలతో దసరా మూవీ చేసి మాస్ హీరోగా మంచి హిట్ అందుకున్నారు. 2 ఏళ్ల గ్యాప్ కూడా లేకుండానే శ్రీకాంత్ తో ద ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. ఆల్రెడీ దసరాలో నానిని కొత్తగా చూపించిన శ్రీకాంత్
శ్రీకాంత్ని నమ్మి జడలుగా రాబోతున్న నాని. ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ 2018లో కెరియర్ స్టార్టింగ్లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీవాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్కి మేకింగ్కి మంచి మార్కులే పడ్డాయి. బట్ ఈసారి మాత్రం సక్సెస్ పక్కా అనేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్, రాహుల్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో పవర్ఫుల్ పిరియాడిక్ డ్రామా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫోటోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా రిపీట్ కాంబినేషన్స్ తెరకెక్కుతూ ఉండడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. హీరోయిన్లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలా అని ఏదో ఒక లాంగ్వేజ్ కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇలా సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. మరి ఎవరెవరు ఎక్కడ ఎన్ని సినిమాలు చేస్తున్నారు, సీనియర్లకి జూనియర్లకి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉందో చూద్దాం. హీరోలు 1-2 సినిమాల మీదే కుస్తీ పడుతుంటే హీరోయిన్లు మాత్రం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అయిపోతున్నారు. సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేకుండా సౌత్ టు నార్త్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ కేటగిరీలో ఫుల్ స్పీడ్ మీదున్న హీరోయిన్ నయనతార. నయనతార తెలుగు, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో దూసుకుపోతోంది. ఆల్రెడీ తెలుగులో చిరంజీవితో మన శంకర వరప్రసాద్ సినిమాతో పాటు తమిళ్లో మూకుత్తి అమ్మన్ 2 అనౌన్స్ చేసి తన లైనప్ ని ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది నయన్. వీటితో పాటు తమిళ్లో మరో 5-6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నయనతార. తెలుగులో టాప్ ప్లేస్ లో ఉన్నది రష్మిక. పాన్ ఇండియా వైడ్ సినిమాలతో భారీ సక్సెస్ అందుకున్న రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కమర్షియల్ మూవీస్ తో విమెన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేస్తున్న రష్మిక పాన్ ఇండియా వైడ్ బిజీ అయిపోయింది. 100 కోట్ల బడ్జెట్ తో సోలో హీరోయిన్ గా మైసా అనే భారీ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఈ సినిమా కాకుండా రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 3, యానిమల్ పార్క్, తామా లాంటి 5-6కి పైగా సినిమాల్ని లైన్లో పెట్టుకుంది రష్మిక. శ్రీలీల ఇప్పటి వరకు సౌత్ లోనే చక్రం తిప్పింది. కానీ సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బంపర్ ఆఫర్ కొట్టేయడంతో ఆఫర్ల స్పీడ్ కూడా పెరిగింది. కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న ఆషికీ 3 సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల బాలీవుడ్ బోని కొట్టబోతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ ఆషికీ 3లో కార్తిక్ ఆర్యన్ కి జంటగా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తమిళ్లో పరాశక్తి, పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజతో మాస్ జాతర లాంటి 4 సినిమాల్ని లైనప్ చేసుకుని దూసుకుపోతోంది శ్రీలీల. మొన్నటి వరకు ఆఫర్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఆల్రెడీ కూలీలో మౌనిక సాంగ్ తో పాన్ ఇండియా వైడ్ అదరగొట్టేసింది. దీంతో ఫుల్ గా ఆఫర్లు పెరిగిపోయాయి. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది టీమ్. దీంతో పాటు తమిళ్లో కాంచనా 4, హిందీలో హే జవానీతో ఇష్క్ హో నా హే అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్ హీరోలు ఉన్నారు, కానీ పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తూ అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేస్తోంది ఓ హీరోయిన్. కన్నడ తప్పించి తెలుగు, తమిళ్, మలయాళ, హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ హల్చల్ చేస్తున్న హీరోయిన్ ఎవరు? కెరియర్లో సోలోగా పెద్దగా క్రెడిట్ రాకపోయినా సినిమా ఛాన్సులు మాత్రం ఫుల్ గా వస్తున్నాయి సంయుక్త మీనన్ కి. ఈ మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది. సంయుక్త తెలుగులో అఖండ 2, స్వయంపు, నారీ నారీ, నడుమ మురారి, విజయ్ సేతుపతి మూవీ చేస్తోంది. మరోవైపు తమిళ్లో బెంచ్, మలయాళంలో రామ్, హిందీలో మహారాజ్ని, క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా వైడ్ బిజీగా ఉంది. వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుని మల్టిపుల్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. హిట్లు పెద్దగా రాకపోయినా ఏ సినిమాలో చూసినా భాగ్యశ్రీనే కనిపిస్తోంది. ఆల్రెడీ అఖిల్ తో లెనిన్ షూట్ లో జాయిన్ అయిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమాలు చేస్తూ తెలుగు, తమిళ్ కవర్ చేస్తోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకుని మళ్లీ బిజీ అవుతోంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి ఇప్పుడు దూకుడు చూపిస్తోంది. రీసెంట్ గా రజనీకాంత్ మూవీ కూలీ చేసిన శృతి హాసన్ ప్రస్తుతం తమిళ్లో ట్రైన్ మూవీతో పాటు తెలుగులో సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా చేస్తోంది. సీతారామం, ఫ్యామిలీ స్టార్ తర్వాత తెలుగులో కాస్త స్లో అయిన మృణాల్ ఇప్పుడు సౌత్ నార్త్ కలిపి సినిమాలు వరుసగా చేస్తోంది.
ప్రస్తుతం మృణాల్ కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. బాలీవుడ్ లో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్న మృణాల్ తెలుగులో అడవి శేష్తో డెకాయిట్ మూవీ చేస్తోంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ అట్లీ మూవీలో కూడా నటిస్తోందని తెలుస్తోంది. శేష్తో చేస్తున్న డెకాయిట్ తో ఈ ఇయర్ ఎండ్ కి పాన్ ఇండియా ఆడియన్స్ ని పలకరించబోతోంది మృణాల్ ఠాకూర్. 2 ఏళ్లుగా టాలీవుడ్ లో ఏ సినిమాలో చూసినా కనిపించిన హీరోయిన్ మీనాక్షి చౌదరి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో దగ్గర నుంచి విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోల వరకు వరుసగా అందరితో సినిమాలు చేసిన మీనాక్షి స్పీడ్ తగ్గిన ఇంట్రెస్టింగ్ సినిమాని లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య భారీ బడ్జెట్ తో చేస్తున్న 24వ సినిమాతో పాటు నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు మూవీ చేస్తోంది. ఇలా హీరోయిన్లు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా వైడ్ గా బిజీ అవుతున్నారు. ఇది వాల్టి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.